Namaste dear students. Most of our students are asking for the use of to be. To be ని ఎక్కడ యూజ్ చేయాలి, where to use, when to use, how to use అనేది అడుగుతున్నారు. యాక్చువల్లీ టు బీ అంటే బీకి ఫార్మ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, ఇవన్నీ బీ ఫార్మ్స్. నిజానికి టు బీ యూజ్ చేయడం ఎలా అని అడిగితే మీకు ఇమీడియట్గా కనిపించేది ఏంటంటే యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్ వీటి యూసేజే కనిపిస్తుంది. బట్ మీకు కావాల్సింది ఏంటంటే TO2 BEB. ఈ టు బీ అనేది సెంటెన్స్లో ఎక్కడ యూస్ చేస్తారు అనేది చాలామందికి వచ్చే డౌట్. సో ఈ లెసన్లో మనం టు బీని సెంటెన్స్లో ఎక్కడ యూస్ చేస్తారు అనేది నేర్చుకుందాం. ఓకే, టు బీ అంటే టు ఇన్ఫినిటివ్ లాగా మనం తీసుకుంటే టు ఈట్ అంటే తినడానికి, టు గో వెళ్ళడం, టు ప్లే ఆడడం. అలాగే టు బీ అంటే ఉండడం. టు బీని మనం యూస్ చేయొచ్చు అంటే ఉండడానికి, ఉండడం అని మనం ఎక్కడైనా చెప్పాల్సి వస్తే టు బీని యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాంట్స్, అతను కావాలనుకుంటున్నాడు. ఏంటి? హీ వాంట్స్ టు బీ దేర్. హీ వాంట్స్ టు బీ దేర్, అక్కడ ఉండాలి అని అనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు బీ దేర్. చూడండి ఇక్కడ, హీ వాంట్స్ టు బీ దేర్, అక్కడ ఉండాలనుకుంటున్నాడు. షీ వాంట్స్ టు బీ విత్ యూ. షీ వాంట్స్ టు బీ విత్ యూ. షీ, ఆమె, వాంట్స్ టు బీ, ఉండాలనుకుంటుంది. ఎక్కడ? విత్ యూ, మీతో. షీ వాంట్స్ టు బీ విత్ యూ, ఆమె మీతో ఉండాలనుకుంటుంది. చూసారా, టు బీని ఉండడం అనే ఉద్దేశంతో మనం యూజ్ చేస్తున్నాం. టు గో ఎలాగో, టు ఈట్ ఎలానో, అలాగే టు బీ ఉండడానికి అనే ఉద్దేశంతో మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. షీ వాంట్స్ టు బీ విత్ యూ, ఆమె మీతో ఉండాలనుకుంటుంది. హీ వాంట్స్ టు బీ దేర్, ఒక గ్రాండ్ పేరెంట్స్ హౌస్లో మొత్తం మీద ఏదో. హీ వాంట్స్ టు బీ దేర్, అక్కడ ఉండాలనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇలా మనం టు బీని యూజ్ చేస్తాం. అలాగే ప్రొఫెషన్స్ చెప్పేటప్పుడు హీ వాంట్స్ టు బీ ఏ డాక్టర్, హీ వాంట్స్ టు బీ ఏ టీచర్, షీ వాంట్స్ టు బీ అన్ అడ్వకేట్. ఇలాంటి మాటల్ని మనం యూజ్ చేయొచ్చు. అంటే హీ వాంట్స్ టు బీ ఏ టీచర్, అతను టీచర్గా ఉండాలనుకుంటున్నాడు. అంటే జనరల్ తెలుగులో చెప్పాలంటే అతను టీచర్ అవ్వాలనుకుంటున్నాడు. షీ వాంట్స్ టు బీ ఏ డాక్టర్, ఆమె డాక్టర్ అవ్వాలనుకుంటుంది, డాక్టర్గా ఉండాలనుకుంటుంది. ఇలా మనం ఈ టు బీ అంటే ఉండాలి అనుకోవటం గురించి చెప్పడానికి మనం ఈ టు బీని యూజ్ చేస్తాం. షీ వాంట్స్ టు బీ ఇన్ కెనడా, ఇది కూడా ఉండడమే కదా. షీ వాంట్స్ టు బీ ఇన్ కెనడా, ఆమె కెనడాలో ఉండాలి అని అనుకుంటుంది. షీ వాంట్స్ టు బీ ఇన్ కెనడా. షీ ఈస్ ఇన్ ఎ బ్యాడ్ మూడ్. షీ ఈస్ ఇన్ ఎ బ్యాడ్ మూడ్, ఆమె బ్యాడ్ మూడ్లో ఉంది. షీ ఈజ్ ఇన్ ఎ బ్యాడ్ మూడ్. ఈజ్ ఇక్కడ బిఫామే మళ్ళీ, కాకపోతే టు బీగా ఇక్కడ కనిపించదు మీకు. ఓకే, షీ ఈజ్ ఇన్ ఏ బ్యాడ్ మూడ్. షీ వాంట్స్ టు బీ అలోన్. షీ వాంట్స్ టు బీ అలోన్, ఆమె ఒంటరిగా. చూడండి, షీ వాంట్స్ టు బీ, షీ వాంట్స్ ఆమె కావాలనుకుంటుంది. ఏంటి? టు బీ, ఒక రకంగా ఉండాలనుకోవటం. ఎలా ఉండాలనుకోవటం? అలోన్. షీ వాంట్స్ టు బీ అలోన్, ఆమె ఒంటరిగా ఉండాలనుకుంటుంది. షీ వాంట్స్ టు బీ ఇన్ కెనడా, హీ వాంట్స్ టు బీ దేర్, దే వాంట్ టు బీ గుడ్ పీపుల్. షీ వాంట్స్ టు బీ ఇన్ కెనడా, షీ ఈజ్ ఇన్ ఏ బ్యాడ్ మూడ్, షీ వాంట్స్ టు బీ అలోన్. చూస్తున్నారా, ఉండడం గురించి ఈ టు బీ మనకి చెప్తుంది. అంటే ఉండాలి అనుకోవటం. అన్ని చోట్ల మనం వాంట్స్ని యూస్ చేస్తాం. ఆమె ఉండాలనుకుంటుంది. షీ వాంట్స్ టు బీ అలోన్, హీ వాంట్స్ టు బీ దేర్, షీ వాంట్స్ టు బీ ఇన్ కెనడా. ఇలా మనం యూస్ చేస్తాం. దీన్నే మనం పాస్ట్లో కూడా చెప్పొచ్చు. అంటే షీ వాంటెడ్ టు బీ అలోన్. ఆమె ఉండాలి, ఒంటరిగా ఉండాలి అని అనుకుంది. షీ వాంటెడ్ టు బీ అలోన్. మార్నింగ్ మనం వెళ్ళాం, యాక్చువల్లీ షీ వాజ్ ఇన్ ఏ బ్యాడ్ మూడ్. అప్పుడు మార్నింగ్ మనం వెళ్ళినప్పుడు వెన్ వి వెంట్ దేర్, షీ వాజ్ ఇన్ ఎ బ్యాడ్ మూడ్. షీ వాంటెడ్ టు బీ అలోన్, షీ డిడ్ంట్ వాంట్ టు టాక్ టు మీ. ఆమె అక్కడ ఒంటరిగా
ఉండాలనుకుంటుంది. షీ డింట్ వాంట్ టు టాక్ టు మీ. ఆమె నాతో మాట్లాడాలి అని అనుకోలేదు. బికాస్ షీ వాజ్ ఇన్ ఎ బ్యాడ్ మూడ్. ఆమె బ్యాడ్ మూడ్లో ఉంది. షీ వాంటెడ్ టు బీ అలోన్. ఇక్కడ టు బీ తర్వాత మనం అలోన్, దేర్, ఇన్ కెనడా ఇలాగా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చెప్పాలనుకున్నా వాంటెడ్ టు బీ, వాంట్స్ టు బీ ఇలా మనం చెప్పుకుంటూ వచ్చాం. అంటే ప్రొఫెషన్స్ చెప్పినప్పుడు షీ వాంట్స్ టు బీ ఏ డాక్టర్, హీ వాంటెడ్ టు బీ అన్ అడ్వకేట్. ఇలా ప్రొఫెషన్స్ చెప్పినప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటుంది, ఇటువంటివి చెప్పేటప్పుడు అక్కడ ఉండాలనుకుంటున్నాడు, ఇక్కడ ఉండాలనుకుంటున్నాడు, ఇటువంటివి చెప్పేటప్పుడు కూడా మనం టు బీని అటు ప్రజెంట్లో యూజ్ చేయొచ్చు, హీ వాంటెడ్ టు బీ అని పాస్ట్లో యూజ్ చేయొచ్చు. ఓకే, ఏదైనా టు బీ ఉండాలి అని అనుకోవటం. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలంటే టు ఈట్, టు ప్లే ఎలాగో హీ వాంట్స్ టు ప్లే అతను ఆడాలనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు బీ అతను ఉండాలి అని అనుకుంటున్నాడు. ఇది ఒక పాయింట్, దీనిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే నెగిటివ్ కూడా దీంతో చెప్పొచ్చు. అంటే పాజిటివ్ ఉంది అని అంటే నెగిటివ్ కూడా చెప్పే ఛాన్స్ ఉంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి ఇది సాధారణంగా జరిగేది. యూ వాంట్ టు బీ విత్ హర్, ఇది పాజిటివ్. యూ వాంట్ టు బీ విత్ హర్, ఆమెతో నువ్వు ఉండాలనుకుంటున్నావు, బట్ షీ డజంట్ వాంట్ టు బీ విత్ యూ. జాగ్రత్తగా గమనించండి. యూ వాంట్ టు బీ విత్ హర్, నువ్వు ఉండాలనుకుంటున్నావు, బట్ షీ డజంట్ వాంట్ టు బీ విత్ యూ. నువ్వు ఆమెతో ఉండాలనుకుంటున్నావు, బట్ షీ డజంట్ వాంట్ టు బీ విత్ యూ. ఆమె నీతో ఉండాలి అని అనుకోవటం లేదు. ఇలా మనం నెగటివ్స్ని కూడా చెప్పొచ్చు. హీ నెవర్ వాంటెడ్ టు బీ, హీ నెవర్ వాంటెడ్ టు బీ ఏ క్రిమినల్, హీ నెవర్ వాంటెడ్ టు బీ ఏ క్రిమినల్. అతను ఎప్పుడు ఒక క్రిమినల్గా ఉండాలి అనుకోలేదు, అయ్యాడేమో. అలాగే దీంతో మనం క్వశ్చన్ని కూడా అడగొచ్చు. మనకి ఒక పాపులర్ ఇంగ్లీష్ షో ఉంది, అదేంటంటే హూ వాంట్స్ టు బీ ఏ మిలియనియర్, హూ వాంట్స్ టు బీ ఏ మిలియనియర్. ఓకే, మీలో మిలియనర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు, హూ వాంట్స్ టు బీ ఏ మిలియనియర్. ఇలా క్వశ్చన్గా కూడా మనం అడగొచ్చు. డు యూ వాంట్ టు బీ ఏ టీచర్, మీరు టీచర్ అవ్వాలనుకుంటున్నారా? డు యూ వాంట్ టు బీ ఏ టీచర్, టీచర్ అవ్వాలనుకుంటున్నారా? హూ వాంట్స్ టు బీ ఏ క్రిమినల్, హూ వాంట్స్ టు బీ ఏ క్రిమినల్, క్రిమినల్గా ఎవరు అవ్వాలనుకుంటారు? హూ వాంట్స్ టు బీ ఏ క్రిమినల్. ఇక్కడ ఎక్స్ప్రెషనే డిఫరెన్స్ అండి. హూ వాంట్స్ టు బీ ఏ క్రిమినల్, హూ వాంట్స్ టు బీ ఏ మిలియనియర్. మిలియనియర్గా ఎవరు అవ్వాలనుకుంటున్నారు? హూ వాంట్స్ టు బీ ఏ క్రిమినల్, క్రిమినల్గా ఎవరు అవ్వాలనుకుంటున్నారు? డు యూ వాంట్ టు బీ ఏ టీచర్, మీరు టీచర్ అవ్వాలనుకుంటున్నారా? వై డు యూ లైక్ టు బీ దేర్, వై డు యూ లైక్ టు బీ దేర్, నువ్వు అక్కడ ఎందుకు ఉండాలనుకుంటావు? ఎన్ని రకాలుగా క్వశ్చన్ని అడుగుతున్నావు చూడండి. హూ వాంట్స్ టు బీ ఏ మిలియనర్, హూ వాంట్స్ టు బీ ఏ క్రిమినల్, వై డు యూ వాంట్ టు బీ ఏ టీచర్, డు యూ వాంట్ టు బీ ఏ టీచర్, వై డు యూ లైక్ టు బీ దేర్, ఎందుకు అక్కడ ఉండాలనుకుంటున్నావు? ఇలా మనం పాజిటివ్ని నెగటివ్ని క్వశ్చన్స్ని కూడా అడగచ్చు. అలాగే మనకందరికీ తెలిసిందే సీమ్స్ టు బీ, అపియర్ టు బీ, సీమ్స్ టు బీ, అపియర్ టు బీ. ఇక్కడ కూడా మనం సీమ్స్ తర్వాత టు బీ, హి సీమ్ టు బీ, హి సీమ్స్ టు బీ. అపియర్ తర్వాత కూడా అపియర్స్ టు బీ, అపియర్ టు బీ, దీన్ని కూడా యూస్ చేస్తుంటాం. ఇది మరో యూసెస్. షీ సీమ్స్ టు బీ, షీ సీమ్స్ టు బీ ఇన్ ఎ బ్యాడ్ మూడ్, ఆమె బ్యాడ్ మూడ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. షీ సీమ్స్ టు బీ ఇన్ ఏ బ్యాడ్ మూడ్. చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. షీ ఈజ్ ఇన్ ఏ బ్యాడ్ మూడ్, ఆమె బ్యాడ్ మూడ్లో ఉంది మనం డెఫినెట్గా చెప్తున్నాం. అలా కాకుండా సీమ్స్ యూస్ చేసేటప్పుడు ఎలా యూస్ చేస్తాం? అలా కనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. సౌండ్స్, ఇట్ సౌండ్స్ అంటే అలా వినిపిస్తుంది. ఇక్కడ సీమ్స్తో మనం చెప్తాం సీమ్స్ టు బీ, షీ సీమ్స్ టు బీ ఇన్ ఎ బ్యాడ్ మూడ్, ఆమె బ్యాడ్ మూడ్లో ఉన్నట్టు అనిపిస్తుంది, ఆమె బ్యాడ్ మూడ్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. షీ సీమ్స్ టు బీ ఏ నైస్ గర్ల్, ఒక మంచి అమ్మాయిలాగా కనిపిస్తుంది. షీ సీమ్స్ టు బీ ఏ నైస్ గర్ల్. హీ సీమ్స్ టు బీ ఏ డాక్టర్, హీ సీమ్స్ టు బీ ఏ డాక్టర్, అతను డాక్టర్ లాగా కనిపిస్తున్నాడు. వీ డోంట్ నో వెదర్ హీ ఈస్ డాక్టర్ ఆర్ నాట్. అర్థమవుతుందా? హీ సీమ్స్ టు బీ ఏ డాక్టర్ బట్ వీ డోంట్ నో వెదర్ హీ ఈస్ ఏ డాక్టర్ ఆర్ నాట్. అతను
డాక్టర్ లాగా కనిపిస్తున్నాడు. హీ అపియర్స్ టు బీ కూడా యూస్ చేయొచ్చు. హీ అపియర్స్ టు బీ ఏ డాక్టర్. అతను డాక్టర్ లాగా బయట రూపంలో అపియర్ అలాగా కనిపిస్తున్నాడు. సో సీమ్స్ టు బీ, అపియర్ టు బీల తర్వాత కూడా మనం ఇది చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్గా చెప్పాలనుకుంటే మనం ద విలేజ్ సీమ్స్ టు బీ ఏ నైస్ ప్లేస్ టు లివ్. ద విలేజ్ సీమ్స్ టు బీ ఏ నైస్ ప్లేస్ టు లివ్. ఆ విలేజ్ నివసించడానికి ఒక మంచి ప్లేస్ లాగా కనిపిస్తుంది. హీ సీమ్స్ టు బీ ఏ నైస్ ఆఫీసర్. అతను ఒక మంచి ఆఫీసర్ లాగా కనిపిస్తున్నాడు. థింగ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ దే అపియర్ టు బీ. జాగ్రత్తగా గమనించండి. థింగ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ దే అపియర్ టు బీ. దే అపియర్ టు బీ, అవి కనిపించేటట్టుగా ప్రతిసారి ఉండవు కొన్ని విషయాలు. దే అపియర్ టు బీ రాదర్ అన్ఫ్రెండ్లీ. దే అపియర్ టు బీ రాదర్ అన్ఫ్రెండ్లీ. వారు కాస్త అన్ఫ్రెండ్లీగా కనిపిస్తున్నారు, అంటే మరీ స్నేహం చేసే వాళ్ళలాగా మనకి కనిపించటం లేదు. అలాగే ఇంగ్లీష్లో ఒక స్ట్రక్చర్ ఉంది. యూజువల్గా టు బీ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ రావటం. టు బీ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ అంటే రిపేర్, రిపేర్డ్, రిపేర్డ్, రిపేర్డ్ అనే థర్డ్ ఫామ్ యూస్ చేయటం టు బీ తర్వాత. ఇది ఎప్పుడు యూస్ చేస్తారు? నిజానికి ఒక ఆల్రెడీ ఏదైనా ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అటువంటిప్పుడు మనం ఇంగ్లీష్లో ఈజ్ టు, యామ్ టు, ఆర్ టు అనే స్ట్రక్చర్స్ని యూస్ చేస్తాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకే అర్థమైపోతుంది. ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ టు విజిట్. చూడండి, ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ టు విజిట్ చైనా దిస్ మంత్. అంటే ఇది ఆల్రెడీ ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రామ్. ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ టు విజిట్ అంటే ప్రైమ్ మినిస్టర్ మనకు చైనాని విజిట్ చేయవలసి ఉన్నది నెక్స్ట్ మంత్, ఫ్యూచర్ యాక్షన్. కానీ మనం ఇక్కడ ఈజ్నే యూస్ చేస్తున్నాం. దే ఆర్ టు ఫినిష్ ద వర్క్, ద హోంవర్క్ యూ కెన్ సే. ఓకే, దే ఆర్ టు ఫినిష్ ద హోంవర్క్. హోంవర్క్ని వాళ్ళు ఫినిష్ చెయ్యవలసి ఉన్నది. అంటే ముందుగా ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రామ్స్, చెయ్యవలసి ఉన్నది, జరగవలసి ఉన్నది వంటి ప్రోగ్రామ్స్ చెప్పేటప్పుడు మనం ఈజ్ టు, యామ్ టు, ఆట్ టు వంటి స్ట్రక్చర్స్ యూస్ చేస్తాం. వీటిని పాసివ్ వాయిస్లో చెప్పేటప్పుడు, నిజానికి మన కోర్సులో పాసివ్ వాయిస్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ మీకు పాసివ్ వాయిస్ తెలుసు. ఓకే, వేర్ టు యూజ్, వెన్ టు యూజ్ అనేది పాసివ్ వాయిస్ యూసెస్ మీకు తెలిసే ఉంటుంది. ఈ స్ట్రక్చర్కి పాసివ్ వాయిస్ చెప్పేటప్పుడు టు బీ వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ని గమనిద్దాం. యు ఆర్ టు ఫినిష్, యు ఆర్ టు ఫినిష్ యువర్ హోంవర్క్ టుడే. నీ హోంవర్క్ ఈరోజు చెయ్యవలసి ఉన్నది. దీన్ని పాసివ్ వాయిస్లో చెప్పేటప్పుడు మనం టు ఫినిష్ని కాస్త టు బీ ఫినిష్డ్ అవుతుంది. అంటే ఎలా అంటే పాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్లు మారుతాయి. ఇక్కడ యు ఆర్ టు ఫినిష్ కాస్త యు అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, నువ్వు చెయ్యవలసి ఉన్నది. పాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ఏమవుతుంది? పర్టికులర్ పని చెయ్యబడవలసి ఉన్నది, చెయ్యాల్సి ఉంది, జరగాల్సి ఉంది అనే అర్థం వస్తుంది. అంటే యువర్ హోంవర్క్, యువర్ హోంవర్క్ ఈజ్ టు బీ ఫినిష్డ్. జాగ్రత్తగా గమనించండి. యు ఆర్ టు ఫినిష్ యువర్ హోంవర్క్ టుడే. ఇది యాక్టివ్ వాయిస్. పాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి యువర్ హోంవర్క్ సబ్జెక్ట్ అయ్యింది, అది ఇందాక ఆబ్జెక్ట్ అయితే, యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అయితే, అది పాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి సబ్జెక్ట్ అయింది. అంటే యువర్ హోంవర్క్ ఈజ్ టు బీ ఫినిష్డ్, యువర్ హోంవర్క్ ఈజ్ టు బీ ఫినిష్డ్ టుడే. అంటే నీ హోంవర్క్ ఈరోజు పూర్తి అవ్వవలసి ఉంది, అది నువ్వు చేస్తావా, నీ ఫ్రెండ్ చేస్తారా అని ఇక్కడ చెప్పట్లేదు పాసివ్ వాయిస్ కాబట్టి. యాక్టివ్ వాయిస్లో ఎవరు చేస్తారు అన్నది ఉంటుంది. అంటే యూ ఆర్ టు ఫినిష్, నువ్వు చెయ్యవలసి ఉంది. కానీ పాసివ్లోకి వచ్చేసరికి జరగాల్సిన పని ఏంటో చెప్తాం తప్ప అది ఎవరు చేస్తారో సాధారణంగా చెప్పం. అంటే యువర్ హోంవర్క్ ఈజ్ టు బీ ఫినిష్డ్. జాగ్రత్తగా గమనించండి, టు బీ తర్వాత ఫినిష్ వచ్చింది. యాక్టివ్ వాయిస్లో టు ఫినిష్, టు ఈట్ అని అన్నాం అనుకోండి, అది పాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే టు బీ ఫినిష్డ్, టు బీ కంప్లీటెడ్, టు బీ ఈటెన్, టు బీ ప్లేడ్. These sweets are to be eaten. These sweets, so there are some sweets. Okay, these sweets are to be eaten. ఈ స్వీట్స్ తినడానికి ఉన్నాయి, తినబడవలసి ఉంది.
తినబడవలసి ఉంది ఇలా చెప్పం కదా, తినడానికి ఉన్నాయి. దీస్ స్వీట్స్ ఆర్ టు బి ఈటెన్, తినడానికే ఉన్నాయి ఈ స్వీట్స్. మీరు తింటారా, మరొకరు తింటారా, నేను తింటానా అనేది ఇక్కడ చెప్పటం లేదు. దీస్ స్వీట్స్ ఆర్ దీస్ మ్యాంగోస్ ఆర్ టు బి ఈటెన్, ఇప్పుడు తినాలి, ఇవి తినబడాలి. అర్థమవుతుందా? ఇలా మనం టు ప్లే, టు ఈట్, టు వాష్, టు కంప్లీట్, టు ఫినిష్ అని యాక్టివ్ వాయిస్లో చెప్పేది పాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి టు బీ కంప్లీటెడ్, టు బీ ఫినిష్డ్, టు బీ వాష్డ్ అని వస్తుంది. ఇలా టు బీ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ని యూస్ చేస్తాం. ఇది ఈ స్ట్రక్చర్ని జాగ్రత్తగా గమనించండి. పాసివ్ వాయిస్లో మళ్ళీ దీన్ని డిస్కస్ చేద్దాం. దీనికి మరో ఎగ్జాంపుల్ చెప్పాలంటే వి ఆర్ టు టేక్ అవర్ కార్ టు సర్వీసింగ్ సెంటర్. వి ఆర్ టు టేక్, చూడండి ఇక్కడ ఏముంది, వి ఆర్ టు టేక్ ఆర్ కార్ టు సర్వీసింగ్ సెంటర్. దీన్ని పాసివ్ వాయిస్లో చెప్పాలి. పాసివ్ వాయిస్ అంటే సబ్జెక్టు వి ఉంది, ఇక్కడ కార్ ఆబ్జెక్ట్గా ఉంది. ఆబ్జెక్ట్ నుంచి మనం చెప్తున్నాం అంటే ఆర్ కార్, ప్లేస్లో మారుతాయి కదా, ఆర్ కార్. ఇది మనం పాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా తీసుకుంటున్నాం. ఆర్ కార్ ఈజ్ టు బి టేకెన్, ఆర్ కార్ ఈజ్ టు బి టేకెన్ టు సర్వీస్ సెంటర్, సర్వీసింగ్ స్టేషన్, ఏదో ఒకటి మనం చెప్పొచ్చు. ఇక్కడ అర్థమవుతుందా? యాక్టివ్ వాయిస్లో ఉన్నది పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు టు బి అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సమ్ మెయిల్స్, ఐ హ్యావ్ సమ్ మెయిల్స్ టు సెండ్. పంపించడానికి కొన్ని మెయిల్స్ ఉన్నాయి. ఇది ఎవరు చేయాలి? ఐ హ్యావ్, కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. సబ్జెక్ట్ ఉంది, ఎవరు చేయాలో ఉంది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. అదే పాసివ్ వాయిస్లో చెప్పాలంటే మెయిల్స్ ఆర్ టు బి సెంట్ టుడే, మెయిల్స్ ఆర్ టు బి సెంట్ టుడే. కొన్ని మెయిల్స్ పంపించటానికి ఉన్నాయి. ఎవరు పంపించాలనేది చెప్పట్లేదు. అంటే నేను చేయాలా, మన ఆఫీస్ స్టాఫ్ ఇంకెవరైనా చేయాలా అనేది ఇక్కడ మనం చెప్పట్లేదు. మెయిల్స్ ఆర్ టు బి సెంట్, సెండ్, సెంట్, సెంట్. మెయిల్స్ ఆర్ టు బి సెంట్, మెయిల్స్ పంపించబడాలి. మరో ఎగ్జాంపుల్ చూడండి, యు ఆర్ టు డూ యువర్ హోంవర్క్ బిఫోర్ యు వాచ్ టీవీ. టీవీ చూడటానికి ముందే నువ్వు హోంవర్క్ని ఫినిష్ చేయాలి. యువర్ హోంవర్క్ ఈజ్ టు బి డన్, ఈజ్ టు బి ఫినిష్డ్ బిఫోర్ యు వాచ్ టీవీ. అర్థమవుతుందా? ఈ టు బి ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ని యాక్టివ్లో టు ప్లస్ వర్బ్ని యూస్ చేస్తే, పాసివ్లో టు బి ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ని యూస్ చేస్తాం. అర్థమవుతుందా? అలాగే మనం ద ఎలక్ట్రిసిటీ బిల్ ఈజ్ టు బి పెయిడ్ వితౌట్ డిలే. ద ఎలక్ట్రిసిటీ బిల్ ఈజ్ టు బి పెయిడ్ వితౌట్ డిలే. డిలే అవ్వకుండా ఎలక్ట్రిసిటీ బిల్ని పే చెయ్యాలి, పే చెయ్యబడాలి. ఓకే. ద పార్సల్ ఈజ్ టు బి డెలివర్డ్ ఇమీడియట్లీ. ద పార్సల్ ఈజ్ టు బి డెలివర్డ్ ఇమీడియట్లీ. ఈ పార్సల్ ఇమీడియట్గా డెలివరీ అయిపోవాలి. ద రూమ్ ఈజ్ సో డర్టీ, ఇట్ ఈస్ టు బి క్లీన్డ్. ద రూమ్ ఈజ్ సో డర్టీ, ఇట్ ఈస్ టు బి క్లీన్డ్ రైట్ నౌ. ఇది ఇప్పుడే క్లీన్ అయిపోవాలి. ఎవరు చేయాలనేది ఇక్కడ మనం చెప్పట్లేదు, అందుకని ఇవన్నీ పాసివ్స్ అయ్యాయి. ద మ్యాటర్ ఈజ్ టు బి గివెన్ టాప్ ప్రయారిటీ. ద మ్యాటర్ ఈజ్ టు బి గివెన్ టాప్ ప్రయారిటీ. ఈ మ్యాటర్కు టాప్ ప్రయారిటీ ఇవ్వాలి, ఇవ్వబడాలి. దేర్ ఆర్ సమ్ ఫైల్స్ టు బి క్లియర్డ్. దేర్ ఆర్ సమ్ ఫైల్స్ టు బి క్లియర్డ్. కొన్ని ఫైల్స్ ఉన్నాయి క్లియర్ చేయబడడానికి. ఓకే. అలాగే మీరు చాలాసార్లు ఈ స్ట్రక్చర్ని గమనిస్తూ ఉంటారు లాంగ్వేజ్ చదువుతున్నప్పుడు. ఈ యామ్ టు బి, ఈజ్ టు బి, ఆర్ టు బి. ఫైల్స్ ఆర్ టు బి క్లియర్డ్. ఫైల్స్ని క్లియర్ చేయాలి. ఎవరు చేయాలనేది చెప్పడం లేదు, అందుకనే ఇది పాసివ్ వాయిస్ అయింది. ఫైల్స్ ఆర్ టు బి క్లియర్డ్. లేదా యాక్టివ్ వాయిస్లో చెప్పాలంటే ఐ హ్యావ్ టు క్లియర్ ద ఫైల్స్. ఐ హ్యావ్ టు క్లియర్ ద ఫైల్స్. నేను ఫైల్స్ని క్లియర్ చేయాలి. అదే పాసివ్లోకి వచ్చేసరికి ఐ అనేది రాదు ఇక్కడ. ద ఫైల్స్ ఆర్ టు బి క్లియర్డ్. అలాగే ఈ స్ట్రక్చర్ అంటే యామ్, ఈజ్, ఆర్, టు బి తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ రావటం. అలా కాకుండా మీరు హ్యావ్ టు బి, హ్యాస్ టు బి, వీటిని కూడా మీరు చూసే ఉంటారు. ఇదేంటి? ఇది కూడా సేమ్ అండి. యాక్టివ్ వాయిస్లో షీ హ్యాస్ టు, వీ హ్యావ్ టు అని యూస్ చేస్తుంటాం కదా. వాటిని పాసివ్ వాయిస్లో చెప్పేటప్పుడు టు బి వస్తుంది. ఎలా అంటే షీ హ్యాస్ టు క్లీన్ ద రూమ్. షీ హ్యాస్ టు క్లీన్ ద రూమ్. ఆమె రూమ్ని క్లీన్ చెయ్యాలి. అయితే మనం ఇక్కడ రూమ్ని క్లీన్ చేయాలి అని చెప్తాం పాసివ్ వాయిస్లో.
ఎవరు ఆమె చేయాలా, అతను చేయాలా, ఈయన చేయాలా అనేది చెప్పం. అటువంటప్పుడు షీ హ్యాస్ టు క్లీన్ ద రూమ్, రైట్? దీన్ని పాసివ్ వాయిస్లో మనం చెప్పేటప్పుడు ద రూమ్ హ్యాస్ టు బీ క్లీన్డ్. అర్థమవుతుందా? ద రూమ్ హ్యాస్ టు బీ క్లీన్డ్. రూమ్ క్లీన్ అవ్వాలి, రూమ్ క్లీన్ చేయబడాలి. ద రూమ్ హ్యాస్ టు బీ క్లీన్డ్. ఎవరు చేయాలనేది ఇక్కడ మనం చెప్పట్లేదు, ఆమె, అతను ఇలాంటివి ఏమీ చెప్పట్లేదు. ద రూమ్ హ్యాస్ టు బీ క్లీన్డ్. రూమ్ క్లీన్ అవ్వాలి. అర్థమవుతుందా? హ్యాస్ టు, హ్యావ్ టు ఎప్పుడు యూజ్ చేస్తామండి మనం? నేను వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో. నేను తినాలి, ఐ హ్యావ్ టు ఈట్. ఐ హ్యావ్ టు ఈట్ దీస్ స్వీట్స్. నేను ఈ స్వీట్స్ని తినాలి, నాకు మరో ఆప్షన్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఐ హ్యావ్ టు ఈట్ దీస్ స్వీట్స్. సో దీనికి పాసివ్ చెప్పాల్సి వస్తే దీస్ స్వీట్స్ హ్యావ్ టు బీ ఈటెన్. దీస్ స్వీట్స్ అనేది ప్లూరల్ కదా, హ్యావ్ టు బీ ఈటెన్. దీస్ స్వీట్స్ హ్యావ్ టు బీ ఈటెన్. అదే సింగులర్ అనుకోండి, దిస్ మ్యాంగో హ్యాస్ టు బీ ఈటెన్. సింగులర్ మ్యాంగో కాబట్టి హ్యాస్ టు బీ వచ్చింది. దీస్ మ్యాంగోస్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ టు బీ ఈటెన్. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. మ్యాంగో ఒకటి, మ్యాంగో హ్యాస్ టు బీ ఈటెన్ కాబట్టి అక్కడ హ్యాస్ వచ్చింది, థర్డ్ పర్సన్ సింగులర్. మ్యాంగోస్ హ్యావ్ టు బీ ఈటెన్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ టు బీ ఈటెన్. ఇది స్ట్రక్చర్. యూ హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్ టుడే. దీనికి పాసివ్ ఎలా చెప్తాం? ద వర్క్ హ్యాస్ టు బీ ఫినిష్డ్ టుడే. ఓకే, ఈ రిపోర్ట్స్ని మీరు ఈరోజు సబ్మిట్ చెయ్యాలి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మనం ఈ పని చెయ్యాలి ఈరోజు. మీరు యూ హ్యావ్ టు సబ్మిట్, యూ హ్యావ్ టు సబ్మిట్ దీస్ రిపోర్ట్స్ టుడే. ఇదే పాసివ్లో చెప్పాల్సి వస్తే దీస్ రిపోర్ట్స్ హ్యావ్ టు బీ సబ్మిటెడ్ టుడే. దీస్ రిపోర్ట్స్ హ్యావ్ టు బీ సబ్మిటెడ్ టుడే. అర్థమవుతుందా మీకు? అంటే హ్యాస్ టు, హ్యావ్ టులు, యూ హ్యావ్ టు ఫినిష్ ద వర్క్. ద వర్క్ హ్యాస్ టు బీ ఫినిష్డ్. యూ హ్యావ్ టు సబ్మిట్ దీస్ ఫైల్స్. ఈ ఫైల్స్ సబ్మిట్ చేయాలి. దీస్ ఫైల్స్ హ్యావ్ టు బీ సబ్మిటెడ్. ఇలా మనకి వస్తుంది. మీకు అర్థమవుతుందా? అలాగే ఇన్స్ట్రక్షన్స్ వంటివి చెప్పడానికి కూడా మనం టు బీని యూస్ చేస్తాం. దీస్ లేబుల్స్, యాక్చువల్లీ మనం ఏదో అంటించాం. దీస్ లేబుల్స్ ఆర్ నాట్ టు బీ రిమూవ్డ్. ఇవి తీసేయకూడదు. దీస్ లేబుల్స్ లేకపోతే దిస్ లేబుల్ is not to be removed. Removed is not to be removed. ఇది తొలగించబడకూడదు, దీన్ని తీసేయకూడదు. మనం తెలుగులో చెప్పుకోవాలంటే తొలగించబడకూడదు. ఇలాంటి భాష యూజువల్గా మనం ట్రాన్స్లేషన్లో యూజ్ చేయం. వీటిని తొలగించరాదు, ఇవి తొలగించబడరాదు. ఓకే, అందరికీ అర్థమయ్యే భాషలో వీటిని తొలగించరాదు. దీస్ లేబుల్స్ ఆర్ నాట్ టు బి రిమూవ్డ్. The medicine is to be taken 3 times a day after meal. The medicine is to be taken. తీసుకోవలసి ఉన్నది ఏమిటి? మెడిసిన్. The medicine is to be taken 3 times a day after meal. మీల్ తర్వాత మీరు ఈ మందుని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. No paper of any kind except hall ticket. హాల్ టికెట్ కాకుండా వేరే ఏ పేపర్ అయినా is not to be taken into the examination hall. హాల్ టికెట్ మినహా మరే ఇతర పేపర్స్ని ఎగ్జామినేషన్ హాల్లోకి తీసుకురాకూడదు. ఈజ్ నాట్ టు బీ టేకెన్, తీసుకురాకూడదు. ఇలా మనం ఉండడానికి వాంట్స్ టు బీ ఏ డాక్టర్, షీ వాంట్స్ టు బీ అలోన్, హీ వాంట్స్ టు బీ ఇన్ ఎ విలేజ్, హీ వాంట్స్ టు బీ ఇన్ కెనడా. ఇలా అలాగే అపియర్ టు బీ, సీన్స్ టు బీ, అలాగే ఈజ్ టు బీ, యామ్ టు బీ, ఆర్ టు బీ, అలాగే హ్యాస్ టు బీ, హ్యావ్ టు బీ, ఈజ్ టు బీ, యామ్ టు బీ, ఆర్ టు బీ, హ్యాస్ టు బీ, హ్యావ్ టు బీ. వీటి తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. ఓకే, ఒక్కసారి వింటే లెసన్ అర్థం కాకపోవచ్చు. సో అవసరమైతే అగైన్ అండ్ అగైన్ అంటిల్ యూ అండర్స్టాండ్ ద యూసెస్ ఆఫ్ టు బీ. టు బీని ఎక్కడ యూస్ చేస్తారనే దానిపైన అవసరమైతే మళ్ళీ వినండి. నేనేమైనా టు బీ యూసెస్లో నేనేమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్స్ రూపంలో ఒకసారి తెలియచేయండి. నేను నెక్స్ట్ లెసన్లో దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.